సాధారణంగా మన ఇళ్ళలో ఒక మనిషికి ఒక పూట భోజనం కోసము కూరగాయల ఖర్చు ఎంత ఉండొచ్చు అంటే అందులో ఆనియన్స్, టమాటోస్, వెజిటేబుల్స్ ఇవన్నీ కలుపుకొని ఎంత ఉండొచ్చు? దాదాపుగా ఒక 30 రూపాయల వరకు ఉండొచ్చు. రూపాయిన్నరతోటి ఒక వ్యక్తికి కావాల్సినటువంటి ఒక పూట భోజనానికై కూరగాయలు తెమ్మంటే ఆ కూరగాయలు తేవడం అనేది సాధ్యమేనా? రూపాయిన్నరకు ఒక చిన్న టమాటో కూడా రాదు. మరి అలాంటి సందర్భంలో గర్భిణీ స్త్రీల కోసం, బాలింతల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేయబడుతున్న ఒక పూట భోజనానికై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది కేవలం ₹1.50నేనట. ₹1.50తోటి పాపం వాళ్ళు ఏం కూరగాయలు తెస్తారు? 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల కోసం అయితే ప్రభుత్వం ఇచ్చేది కేవలం 70 పైసలట. 70 పైసలతోటి ఒక చిన్న పిల్లవాడికి చిన్న చాక్లెట్ కూడా కొనలేవు. మరి 70 పైసలతోటి ఏం కూరగాయలు వస్తాయి? మాతా శిశు సంరక్షణలో అంగన్వాడీలది గొప్ప పాత్ర. ఒక మహిళ గర్భస్థురాలైనప్పుడు గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు తల్లి ద్వారా పోషక పదార్థాలు అందించడం అనేది ఎంత గొప్ప విషయం. బాలింతలకు కూడా పిల్లలకు పాలు పడతారు కాబట్టి మంచి పౌష్టికాహారం వాళ్ళకు అందజేసి ఆ పిల్లలకు కావాల్సినటువంటి పాలను సమృద్ధిగా వచ్చేటట్టుగా బాలింతలకు కూడా మంచి పౌష్టికాహారం అయితే అంగన్వాడీ కేంద్రాల్లో అందజేయబడుతుంది. అలా అందజేయబడుతున్నటువంటి క్రమంలో ఈ ₹1.70 కూరగాయల ఖర్చు అనేది చాలా వింతగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 సంవత్సరాలలోపు బాలబాలికల పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. అందులో భాగంగా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ చేపట్టాలి, వాళ్ళకు విద్యా సదుపాయాలు కూడా కల్పించాలి. మరి ఈ క్రమంలో వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసము ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ పౌష్టికాహారం అందించడం ఏదైతే ఉందో దానిలో ఈ ₹1.50తో కూరగాయలు ఇవ్వడం అనేది అది అసాధ్యమైనటువంటి విషయం అనేది ప్రభుత్వం గుర్తించాలి. ₹1.50 70 పైసలు కాకుండా తగిన మొత్తంలో అంగన్వాడీలకు కేటాయిస్తేనే భారత రాజ్యాంగ విలువలు కాపాడినట్లు అవుతుంది. అప్పుడే నిజంగా ప్రభుత్వానికి కూడా మంచి గుర్తింపు వస్తుంది, ప్రజలకు కూడా ఎంతో మేలు చేసినట్టు అవుతుంది.